అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. అయితే 99 టీవీలో మేము ఇదివరకు చాలా చేసాము. అందరూ ఏమనుకుంటున్నారంటే చేసిన వీడియోల గురించి మళ్ళీ అడుగుతున్నారు. మాకు డబ్బు సంపాదించాలంటే ఎలాగండి, మాకు డబ్బు కావాలంటే ఎలాగ, మా ఇల్లు ఎలా చేసుకోవాలి అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. 2-3 కామెంట్లు పెట్టారు. అలాగే వాళ్ళ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. డబ్బు ఎలా వస్తుంది, డబ్బు అనేది ఎలా వస్తుంది అనేది వాళ్ళ ప్రతిపాదన, అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయం. డబ్బు ఎలా వస్తుంది? సంపాదిస్తే వస్తుంది. చాలామంది ఏమి సంపాదించకుండా గాలికి తిరిగేసి వచ్చి మాకు డబ్బు వచ్చేయాలంటే ఎలా వస్తుంది? నువ్వు కష్టపడి నువ్వు సంపాదించిన దాంట్లో 10 రూపాయలు వస్తే చాలా జాగ్రత్తగా, అంటే అంత చిన్న వాళ్ళకి చిన్న ఖర్చులు, పెద్దవాళ్ళకి పెద్ద ఖర్చులు అన్నారు. అంటే ఎంత చెట్టుకి అంత గాలి అనేది ఒక సామెత ఉంది. నీకు ఒక 50,000 జీతం అనుకో, 50,000 ఖర్చు పెట్టకుండా ఎంతో ఒక 20,000 30,000 ఖర్చు పెట్టుకుని 10,000 20,000 వెనకేసుకున్నప్పుడు ఏమవుతుంది? అది సంపాదనే అవుతుంది, డబ్బు సంపాదనే అవుతుంది. మళ్ళీ రేపు నెల జీతం వస్తుంది కదా, ఒక 50,000 ఇవి ఖర్చు పెట్టేద్దాం, మళ్ళీ నెల వస్తుంది, మళ్ళీ అలాగే ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. ఏంటంటే ఇది తిరుగుతూ ఉంటుంది కాలచక్రం. ఈ కాలచక్రం తిరుగుతున్నప్పుడు నీకు ఒడిదుడుకులు ఎన్ని వస్తాయో ఎవరు చెప్పలేడు. భగవంతుడికి తప్ప మానవ మాత్రుడికి తెలియదు. అంటే కొంతమంది జ్యోతిష్ శాస్త్ర విశారదులు మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తాయి. నీ జీవితం యొక్క నడక ఏమిటో, నీ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. అయినా సరే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని నమ్మాలి. కాబట్టి ఎక్కడికక్కడ ఖర్చు పెట్టేసుకోవద్దు. వచ్చిన దాన్ని కొంచెం 10 రూపాయలు వస్తే ఎంత చెట్టుకి అంత చెల్లి గాలి అని చెప్పాను కదా. 10 రూపాయలు వచ్చినట్టు 8 రూపాయలు ఖర్చు పెట్టేసుకుని 2 రూపాయలు సుఖం లేదు. 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, 5 రూపాయలు ఉంచుకో. సరే, ఇప్పుడు ఎలా ఉండాలి, డబ్బు సంపాదించాలంటే ఇల్లు ఎలా ఉండాలి అనేది ఒక పాయింట్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మనం మాకు చూసుకుని ఒక డ్రాయింగ్ వేసుకుని చూసుకుందాం. ఇక్కడ డ్రాయింగ్ వేస్తే దాన్ని బట్టి అందుకే నేను అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఎత్తు పల్లాల గురించి మనం మాట్లాడదాం. ఇది తూర్పు, ఇది పడమర. అసలు డబ్బు ఎందుకు నిలవదు? ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇప్పుడు మనకి దక్షిణం అంతా ఎత్తుగా ఉండాలి. ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఎత్తుగా ఉండాలన్నమాట. బాగా ఇంటి స్వరూపంలో కనీసం కాంపౌండ్ వాళ్ళతో సహా ఎత్తుగా ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండేటటువంటి కాంపౌండ్ వాళ్ళ కంటే ఎత్తు ఉండాలి. అది అలా ఉండాలి. అయితే ఒక గుమ్మాల విషయం, అంటే డబ్బు ఎలా వస్తుంది అంటే మీ ఇంట్లో అలాంటివి ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక గుమ్మాల విషయానికి వద్దాం. ఇక్కడ గేట్ పెట్టుకోండి. ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి గేట్ పెట్టుకోండి. ఇక్కడ సరిగ్గా ఈశాన్యంలో పెట్టుకోండి, బాగా ఈశాన్యానికి వెళ్ళొద్దు. ఇక్కడే గుమ్మం పెట్టుకోండి. ఇది అయితే ఇలా వచ్చారు కదా, ఇక్కడ దీనికి ఆపోజిట్ గుమ్మం. ఇక్కడ మీరు చేయగలిగితే సొంత ఇల్లు అయితే 2 తలుపులు పెట్టుకోండి. అసలు ఈ 2 తలుపులు అనే దానికి ఒక పెద్ద పురాణాల్లో పెద్ద కథలే ఉన్నాయి. భార్య భర్త 2 రెక్కలు అనమాట. ఆ ఇంటికి భార్య భర్త ఇద్దరు కూడా కాపాడుతూ ఉంటారు ఆ ఇంటిని. ఇంట్లో పిల్లలు, అంటే పక్షి పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి పొదిగినప్పుడు పక్షి పిల్లల్ని ఎలాగైతే వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయో ఆ పక్షులు, అలాగే భార్యాభర్త 2 రెక్కలు అనమాట. ఈ 2 రెక్కలు కూడా చక్కగా అలా మూసుకొని ఉన్నప్పుడు
లోపల బిడ్డలు చల్లగా ఉంటారు. అంటే రక్ష అన్నమాట. తల్లిదండ్రులు రక్ష బిడ్డలకి. ఇప్పుడు ఈ 2 తలుపులు తీసేసి ఒకటే డోర్ పెడుతున్నారు మనోళ్ళు. ఒకటే డోర్ పెట్టడం వల్ల నష్టం ఏంటి తెలుసా? 2 తలుపులు ఉన్నప్పుడు ఇక్కడ గుమ్మం ఉంటుంది, ఇక్కడ గడప ఉంటుంది. గడపకి ఏం చేయాలంటే మీరు పసుపు రాసుకోవాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని చక్కగా ప్రతిరోజు కూడా ఈశాన్యం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. మీకు డబ్బు ఎలాగ రావాలని అడిగారు కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నా. ఈశాన్యాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యం అంతా ఖాళీగా ఉంచుకోవాలి. ఇక్కడ బోర్ వేసుకోవచ్చు. బోర్ అంటే ఎలాగ వేసుకోవచ్చు మీరు? బోరు ఈ మూలకేసేయద్దు, తప్పు. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్ వేసుకోండి. బోర్ కానీ లేకపోతే కిందకి వాటర్ కిందకి పెట్టుకునేటట్టుగా సంపు కానీ పెట్టుకోండి. అది ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టుకోండి. ఇక్కడ డోర్ పెట్టుకోండి. ఇది ఉత్తర ఈశాన్యం అనమాట, కుబేర స్థానం ఇది. ఈ కుబేర స్థానంలో ఇప్పుడు ఏమైపోయింది? 1, 2, 3 డోర్లు వచ్చినాయి ఇక్కడ. అంటే ఈ ఎదురుగుండా ఇక్కడ ఒక కిటికీ పెట్టుకోవచ్చు మీరు ఎదురుగుండా. అంటే దీనికి అంటే పడమరలో కిటికీ పెట్టుకోవచ్చా అని అంటారు మీరు. ఇది పడమరకు రాదు. ఇక్కడ చూసుకోండి మీరు, వాయువులోకి వస్తుంది. పడమర అంటే ఇక్కడి నుంచి ఎలా పెడితే పడమర, ఇది వాయువుకి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెడితే పడమర అంటున్నారు కదా గురువుగారు. ఒకసారి మాకు ఈ నైరుతి మూలలో ఇక్కడ కిటికీ పెట్టించారు కదా, దాని పరిస్థితి ఏంటంటారు? ఇది రూము అయిపోయింది. ఈ రూమ్కి ఇది వాయువు కాబట్టి ఇక్కడ పెట్టించాం, అప్పుడు బాగా వస్తుంది. అంచేత ఇది వాయువులోనే ఉంది కాబట్టి ఇది ఇలాగా. ఇక్కడ ఎక్కువ 1, 2, 3, 4. సరే, గుమ్మాల విషయానికి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎన్ని గుమ్మాలు పెట్టాలి, ఎన్ని కిటికీలు పెట్టాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా ఒకసారి కొన్ని ఎపిసోడ్లు చేద్దాం. చేసిన తర్వాత అందరూ మీకు అంతా చెప్తాను నేను. ముఖ్యంగా మీకు డబ్బు రావాలి అనుకున్నప్పుడు ఇలా రండి. ఈశాన్యంలోంచి వెళ్ళేటప్పుడు కూడా ఇలా బయటకు వచ్చారు కదా, ఇది ఆగ్నేయం. ఇది ఆగ్నేయం. ఇలా కాకుండా ఇలా వెళ్ళండి మీరు. ఈశాన్యానికి నడక. ఇది మంచిది, ఇది కొంచెం చెడ్డదనమాట. అలాగే ఇక్కడ ఇది ఒక పని చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది వంట అంటే కిచెన్ ఇది అనుకోండి. ఇటు తూర్పుకు తిరిగి వంట చేయండి మీరు. తూర్పు వైపుకు తిరిగి వంట చేయాలి. ఎట్టి పరిస్థితులను కూడా ఇలాగా ప్లాట్ఫామ్ ఇలాగ ఇచ్చాడు కదా మనకి అని ఇక్కడ స్టవ్ పెట్టేసేసి ఈ నైరుతులను ఇక్కడ వచ్చేసి ఆగ్నేయంకి తిరిగిపోయి మొత్తం చేయొద్దు. అంటే ఆగ్నేయం మంచిదే కదా గురుగారు అని అంటారు. ఇక్కడ మంచిది కాదు. ఇక్కడ అసలు చేయొద్దు మీరు ఆగ్నేయం తిరిగి. వంటకి ప్రశస్తమైనటువంటి చోటు ఇది. ఇటే ఉండి మీరు ఇటు తిరిగి వంట చేయండి. మీకు లాభం వచ్చేటటువంటి, డబ్బు కలిసి వచ్చేటటువంటి విషయాలే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను. అర్థమైందా? అది విషయం. అంటే ఇంకా ఇక్కడ విషయాలన్నీ ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. ఇక్కడ నైరుతిలో కూడా మీరు ఇక్కడ ఒక బీరువా పెట్టుకోండి, బరువు బీరువా. ఇక్కడ మంచం వేసుకోండి. ఒకవేళ ఇక్కడ మంచం కొంతమంది బీరువా దగ్గర వేసుకోకుండా, అట్లాంటి పక్షంలో ఇక్కడ వేసుకోండి. బీరువా దగ్గర కాకుండా ఇక్కడ వేసుకోండి బీరువా. ఇక్కడ మంచం వేసుకోండి. పోనీ ఇక్కడ మీకు అక్కర్లేదు అనుకుంటే, ఇది మీకు అక్కర్లేదు అని అనుకున్నప్పుడు తీసేయండి దీన్ని. దీన్ని తీసేసి ఇక్కడ వేసుకోండి మంచం. ఇక్కడేమో చక్కగా ఈశాన్యంలో ఇక్కడ ఒక కిటికీ పెట్టుకోండి. ఆగ్నేయంలో, దక్షిణాగ్నేయంలో కిటికీలో పెట్టుకోండి. ఈ విధంగా మీరు ఉంచుకోండి. ఇక్కడ మాత్రం ఎత్తు మాత్రం మర్చిపోవద్దు. ఎత్తుగా ఉండాలి. రాను పల్లంగా ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు పల్లంగా ఉండాలి. అలాగే ఇదంతా ఎత్తుగానే ఉండాలి. చూసుకోండి మీరు వీడియో వేసుకొని చూసుకోండి. ఇదంతా ఎత్తుగానే ఉండాలి. ఇదంతా ఎత్తుగానే, ఇదంతా ఎత్తే ఉండాలి. ఏది ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎత్తు చేయొద్దు. ఇది ఉత్తర ఈశాన్యం. ఈ తూర్పు అంతా కూడా దీని మీద ఒక 4 అంగుళాలు, ఒక్క 4 అంగుళాలు చాలు. 4 అంగుళాలు అయితే మీకు సరిపోతుంది అనమాట. అంచేత తక్కువగా చేసుకోండి. అక్కడ చేసుకుని మీకు ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి, మీకు ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఈ నైరుతి మూలలో మాత్రం డబ్బు పెట్టొద్దు. ఇది ఇక్కడ ఒక చిన్న బీరువా, చెక్క బీరువా పెట్టి ఇందులో డబ్బు పెట్టుకోండి.
ఇక్కడ డబ్బు పెట్టుకోండి. ఇది కుబేర స్థానం. ఈ కుబేర స్థానంలో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. మరి డబ్బు ఎలాగ సంపాదించాలి, డబ్బు ఎలాగ వస్తుంది అని మీరు అన్నందుకు చాలామంది నాకు కామెంట్లు పెట్టారు. దానికోసం ఇది చేశాను. మరి జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.